అనగా అనగా ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. అది చాలా విచిత్రంగా ప్రవర్తించేది. నువ్వు మా కులం దానివి కావు. మిగతా నక్కలన్నీ దానితో మాట్లాడటం కూడా మానేశాయి. దాంతో నక్క ఊరికి వెళ్ళింది. మంగలి మామ మీరెంత మంచివారో. కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంగలి మామా మనం పళ్ళతోట వేస్తే డబ్బులు గుట్టలు గుట్టలుగా వస్తాయి. పాపం మంగలి నమ్మి వెంటనే పళ్ళ మొక్కలు తెచ్చాడు. మంగలి దంపతులు కష్టపడుతుంటే నక్క మాత్రం ఆదేశాలిచ్చేది. "ఏయ్, ఆ చెట్లకు నీళ్లు పోయండి." ఇదిగో చేస్తున్నాను. మరి మెల్లగా. కొన్నాళ్లకు తోట కాపుకొచ్చింది. వావ్, ఇదంతా నాదే! నక్క బావా, కాయలేమైనా ఉన్నాయా? ఇప్పుడెగ్గి ఇంకా కాలం రాలేదు. వానాకాలం, చలికాలం, ఎండాకాలం నక్క మాత్రం అబద్ధాలు చెబుతూనే ఉంది. ఒక రాత్రి నక్క తన స్నేహితుల్ని పిలిచింది. విందు మొదలు. అయ్యో, నా తోట మొత్తం నాశనమైపోయిందే. మంగలి నక్కకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి ఆకలితో నక్క వచ్చింది. అరే పెద్ద గుమ్మడికాయ. ఇది నాదే. అది అతి ఆశతో ఒక్కమాటుగా గుమ్మడికాయ మీద దూకింది. ఏడ్చుకుంటూ కాలిడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. అయ్యో, మోసం చేశాడు దొంగముండా కొడుకు. రక్తం ఎండిపోవడంతో నక్క రాతికి అంటుకుపోయింది. బయటపడితే మంగలి పని చెబుతా. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.